నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ముందుగా మేషరాశి గురించి ఈ వారం ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? తప్పనిసరిగా. యామూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ వారంలో చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉంది. వీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా, పనిలో కూడా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో స్వల్ప భేదాభిప్రాయాలు ఉంటాయి, అయినప్పటికీ మీ కార్యములు సఫలీకృతం అవుతాయి. కుటుంబంలోనికి ఒక చెడ్డ వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉన్నది. వాటిని గ్రహించి మీరు నూతనంగా స్నేహము పరిచయం చేసే వ్యక్తుల ఎడల జాగ్రత్తగా ఆచితూచి మీరు స్నేహం చేసినట్లయితే మంచిది. లేని ఎడల కొంత ప్రమాదం అనేటటువంటిది పొంచి ఉన్నది. కొత్తగా వస్తువులని, వాహనం కానీ ఏదైనా క్రయ విక్రయాలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉన్నది. మొత్తం ఇది రాశి వారికి ఈ వారం మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళకి శివాభిషేకం చేసుకున్నట్లయితే ఇంకా కొంత మెరుగుగా మంచిగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి చూసుకున్నట్లయితే వీరు ప్రతి పనిలో కూడా కార్యోన్ముఖులవుతారు. గట్టి దృఢత్వంతో, అయినప్పటికీ పనులు నెరవేరేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆశగానే మిగులుతూ ఉంటాయి, కానీ దగ్గర దాకా వస్తాయి. పని అయినట్టే ఉంటుంది, కానీ పనులు అయ్యే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి వీరికి. అందువల్ల నూతనంగా పెద్ద కార్యక్రమాలు ఏమైనా తలపెట్టినా, లేదా ఒక పెద్ద విషయానికి సంబంధించినటువంటివి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఈ వారం కాకుండా తదుపరి వారానికి కనుక మీరు వాయిదా వేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు, పట్టుదలకు పోతారు. అదేవిధంగా శరీరానికి కొద్దిపాటి స్వల్ప గాయాలు, అది వాహనం వల్ల కావచ్చు, లేదా ప్రయాణంలో కావచ్చు, స్వల్ప ఇబ్బందులు, గాయాలు తగిలి సూచనలు గోచరిస్తున్నాయి. ప్రయాణ విషయంలో చాలా 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 జాగ్రత్తలు వహించడం అనేది ఉత్తమం. మిగిలిన విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో యథాతథంగా గత వారంలో ఏ విధంగా అయితే ఉందాయో ఈ వారం కూడా అదే మాదిరిగా ఉండే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మాటలు పరిమితులకు లోబడి మాట్లాడటం అనేది ఉత్తమం. మీ నోరు, మీ నాలుక, మీ మాటే మీకు శత్రుత్వాన్ని వృద్ధి చేసే పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించటం అనేది మంచిది. పెద్దల సూచనలు, సలహాల మేరకు ముందుకు వెళ్ళినట్లయితే మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే చాలా మంచిది. ఒకవేళ ఆ అవకాశం ఉండే శక్తి సామర్థ్యం ఉంటే సోమవారికి, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన, లేదా అష్టోత్తరం చదువుకున్నా కానీ, లేదా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉపవాసం దీక్ష పూనుకున్నా కూడా సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి? మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. చేసేటటువంటి వ్యాపారాల్లో, వృత్తిలో లాభదాయకంగా ఉంటాయి. ఇంక్రిమెంట్లు కలుస్తాయి.
అదేవిధంగా ధనాదాయానికి లోటు లేదు. కానీ ఆ వచ్చినటువంటి ధనం అనేది నిలబడే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయి. వచ్చిన ధనం వచ్చినట్లు ఏదో ఒక రూపంలో ఖర్చు గావిస్తూ ఉంటుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవటం అనేది మంచిది. ముఖ్యమైనటువంటివి ఏది తప్పనిసరి అవసరమో అటువంటి అవసరమైనటువంటి వాటికి సంబంధించి మాత్రమే ధనాన్ని ఖర్చు చేసుకుంటూ జాగ్రత్త చేసుకున్నట్లయితే పొదుపుగా వాడుకోవటం ధనాన్ని వీరికి ఈ వారం మంచిది. లేదా ఈ ధనం మీకు మంచినీళ్ళప్రాయంగా ఖర్చు మీ అంతట మీరే మీకు తెలియకుండా చేసే అవకాశాలున్నాయి. భార్య మూలకంగా అనుకూలంగా ఉన్నది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. గురువులను సందర్శిస్తారు. మొత్తం మీద ఈ వారం అంతా కూడా కుటుంబం అంతా కూడా నిత్య సంతోషంగా, చక్కగా ఉంటుంది. ఎటువంటి ఈ ఇతర ఇబ్బందులు లేదు. ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలోనూ, మీ ధనం ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు వహించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారిలో ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా నిత్యము పారాయణం చేస్తే మంచిది. లేదా మీకు అందుబాటులో దగ్గరలో మీ గ్రామంలో, పట్టణంలో ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి ఎక్కడైతే మీకు దగ్గరలో ఉంటుందో అక్కడ శివాలయానికి వెళ్ళి చక్కగా రోజు దర్శనం చేసుకోవటం, సాయంత్రం పూట ప్రదోష కాలంలో ప్రదక్షిణ చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలని పొందవచ్చు. గురుగారు, తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. విద్యార్థుల విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. విద్యలో వృద్ధి గావించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్నటువంటి స్థానాల్లో, విద్యాలయాల్లో వీరికి సీటు లభ్యమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కొంచెం కోపం తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉష్ణ శరీరం, అజీర్తి, జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పెద్దవాళ్ళ వయసులో కలిగిన వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉంటాయి. ఆహారంలో ఫుడ్ పాయిజన్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తలు వహించడం అవసరం. మితాహారం అవసరం. ఆహార నియమాలను కూడా పాటించటం అనేది వీరికి చాలా చాలా ఉత్తమం. లేనిలా స్వల్ప ఔషధ సేవ అనేటటువంటి రాశి వాళ్ళకి తప్పదు. ఆర్థిక లావాదేవీలో అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ ఏదో పోగొట్టుకున్నటువంటి విధంగా ఆలోచనలు, ఏదో తెలియనటువంటి బాధ, దుఃఖం లేకపోయినా దుఃఖం ఉన్నట్లుగా బాధ, ఏదో చింతనతో ఉంటూ ఉంటారు. చింతలు మాని, ఆలోచన మాని, ఏదో ఒక వ్యాపకం, ఏదో ఒక జ్ఞానానికి పెంపొందించేటువంటి విషయాల్లో గనక నిమగ్నమై ఉన్నట్లయితే, ఒక దైవారాధనలో కానీ, ఒక పురాణ పుస్తకాన్ని పఠించడం వల్ల గానీ, ఒక అష్టోత్తరం చదవటం వల్ల కానీ, ఇటువంటివి ఏదో ఒక దాని వైపు మనసుని మరలించి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఏదైనా పరిహారాలు పాటించాలా వీళ్ళు? సింహరాశి వారికి కూడా ఈ వారం అంతా అనుకూలంగా ఉన్నది. గతంలో ఉన్నటువంటి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవి కూడా ఇవి కొంచెం తగ్గుముఖం పట్టి ఇప్పుడు కొంత అనుకూలంగా వాతావరణం ఉన్నదని ఈ వారం చెప్పవచ్చు. కంటి సంబంధించిన సమస్యల విషయాలలో అలానే లగ్జరీగా, అంటే గృహోపకరణాలు, లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువుల్ని వీరు పర్చేజ్ చేసేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో కొంచెం కటకటలాడుతూ ఉంటుంది. డబ్బు మాత్రం ఎప్పుడు అవసరమో ఆ టయానికి, ఆ క్షణంలో మాత్రమే లభ్యమవుతుంది. అప్పటి వరకు టెన్షన్స్‌తో డబ్బు లేదని నిరాశ చెందుతూ ఉంటారు. పని జరిగే ఆ కాస్త సమయంలోనే అప్పటికప్పుడు వచ్చి పడుతుంది ధనం. తప్ప ముందుగా వీరి చేతిలో ధనం ఉండి, ఈ ధనంతో అలా చేయాలి, ఇది చేస్తాను అని ఊహించుకొని సంతోషంతో ఉండే లేదు. టెన్షన్స్‌తో, దుఃఖంతో, బాధతో పడితే గాని మీకు ధనం చేతికి రాదు. అది. కాబట్టి ఆర్థిక విషయాలలో కొద్దిగా టెన్షన్స్‌తో కూడుకున్న ఇది ఉంటేనే మీకు ధనం వస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా దైవారాధన చేస్తూ ధైర్యంగా మనసుని ధైర్యం చేసుకొని ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతినిత్యము వీరు లలితా సహస్రనామ పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం గనక చేసుకున్నట్లయితే సత్ఫలితాలని పొందవచ్చు. గురుగారు, తదుపరి కన్యా రాశి గురించి తెలియజేస్తారా? కన్యా రాశి. కన్యా రాశిని తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగా ఉన్నది. సప్తమంలో శని సంచారం ఇంకా కొంతకాలం పాటు ఉన్నది. అయినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి
బోన్స్ ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత పీడించినప్పటికీ అవి కొద్దిగా తగ్గుముఖం పట్టి కొంత ఆనందదాయకంగా ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు. శుభకార్యాల్లో పాల్పంచుకునేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తీర్థయాత్రలు, ప్రముఖ దేవాలయాల్ని సందర్శించే సూచనలు ఈ రాశి వారికి కలుగజేస్తూ ఉన్నాయి. వీరు నూతనంగా గృహాన్ని ఏర్పరచుకునే సూచనలు కూడా, ప్రయత్నాలు కూడా వీరికి ఫలించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. అయినప్పటికీ ఇంకా మెరుగుగా ఉండటానికి వీరు హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు పారాయణం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి తులా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వివరిస్తారా? తులా రాశి వారికి ఈ వారం వీరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. రాజకీయ వ్యవహార శైలిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వారికి చాలా అనుకూలంగా ఉన్నది. గతంలో వైరంతో కూడుకున్నటువంటి పలు రాజకీయ నాయకులతో, అటువంటి వారితో శత్రుత్వం వీడి మిత్రత్వం ఏర్పడేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి భయాందోళన నుంచి విముక్తి కలిగి సంతోషంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సాఫీగా నెరవేరేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో మీదంటూ ఒక శైలిలో ప్రత్యేకంగా నూతనంగా మీరు ఎదుగుతారు. ఎదిగేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలానే ఆర్థిక విషయంలో మిమ్మల్ని ఎవరైతే దెబ్బతీయాలనుకుంటారో వారే నష్టపోతారు. మీరు మెరుగుపడేటటువంటి అవకాశం వస్తుంది. మీకు ఎటువంటివి కూడా ఇబ్బందులు ఉండవు. మొత్తం మీద ఈ రాశి వారికి వారం మొత్తం అన్ని విధాలా కూడా వీరికి అనుకూలమైనటువంటివి ఇదిగా ఉన్నదిగా చెప్పవచ్చు. గురుగారు, తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ శారీరకమైనటువంటి స్వల్ప రుగ్మతలతోనూ మానసికంగా దుఃఖపడుతూ ఏదో లేమితనంగా బాధపడుతూ దుఃఖించేటటువంటి స్థితులు ఈ వారం కనబడుతూ ఉన్నాయి వీరికి. అలానే గురుబలం ఉన్నది. అయినప్పటికీ కూడా కొంత కుజుడు సప్తమ స్థానంలో ఈ రాశి వారికి సంచారం చేయటం చేత కొంత ఇబ్బందులు, దుఃఖాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి ద్వారా కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. పరస్పరం వైషమ్యాలు ఉండేటటువంటివి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గి ఉండటం, తగ్గి మాట్లాడటం అనేటటువంటిది మంచిది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గాని, దుర్గా సప్తశలోకి పారాయణాన్ని రోజు ప్రతినిత్యం చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది గాని అయినప్పటికీ లగ్నంలో ప్రారంభంలో చంద్రుడు ఉండటం చేత చంచల స్వభావాన్ని కలిగి ఉండటం, నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాన్ని సకాలంలో తీసుకోలేకపోవటం, అనుమానాలకు తావివ్వటం, ఇటువంటి వాటి వల్ల కొన్ని కోల్పోయేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. కానీ వీరు ఆ నిర్ణయాన్ని తీసుకోలేరు, ఒకరిని సలహా అడగలేరు, అడగరు, నచ్చదు. కాబట్టి వీరు ఇతరుల యొక్క సలహా మేరకు ఈ వారం నడుచుకున్నట్లయితే గురువులను సంప్రదించి పితృదేవతల్ని, తల్లిదండ్రులని గనక సలహాల మేరకు వాళ్ళ సూచనలు తీసుకొని ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దవారికైతే వాపులకు సంబంధించినటువంటి ఒంటికి నీరు చేరటం, వాపులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వయసు పైబడిన వారికైతే జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆహార నియమాలు చాలా 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 జాగ్రత్తగా ఉండటం ఉత్తమం ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం. వీరికి శివాలయానికి వెళ్ళి వీరు అభిషేకం చేయించుకోవటం చాలా ఉత్తమం ఈ వారం. గురుగారు, తదుపరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి. మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. భార్య మూలకంగా ధనాదాయం కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనము అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చి చేరుతుంది. ప్రతి పనిలో కూడా తేలికగా పనులు నెరవేరేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. కొద్దిగా స్వల్ప విభేదాలు ఉంటే గానీ అవి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
చిన్న కొద్దిపాటివి. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని, లలితా సహస్రనామ పారాయణ గనుక చేసుకున్నట్లయితే ఇంకా మంచిది. ఇంకా వృద్ధి చెందేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. గురుగారు, తదుపరి కుంభరాశి గురించి తెలియజేస్తారా? కుంభరాశి. ఈ రాశి వారిని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి, ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కొంచెం ఆర్థిక లావాదేవీల విషయాల్లో, అనవసరమైనటువంటి విషయాలలో ధనం ఖర్చవుతూ ఉంటుంది. మీ ధనాన్ని మీరు శత్రువుల చేతుల్లో పెడతారు. అవి మీకు తిరిగి రావు. వస్తాయనేటువంటి నమ్మకంతో మీరు ఇవ్వటం జరుగుతుంది. అందుకని ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ వారమంతా చాలా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం ఈ రాశి వారు. లేని యెడల ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగిలిన విషయాల్లో అనుకూలంగా ఉన్నది. ఇతర విషయాల్లో ప్రమోషన్స్‌లో గాని, వృత్తి, ఉద్యోగ రీత్యాల్లో అన్ని రకాల వీరికి అనుకూలంగానే ఉన్నది. కానీ ఒక్క ఆర్థిక లావాదేవీల విషయంలోనే జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. గురుగారు, మీన రాశి వారికి ఈ వారం ఏమైనా అనుకూలంగా ఉందంటారా? మీనరాశి. మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం చెప్పవచ్చు. గురుబలం చక్కగా ఉన్నది. మీరు అనుకున్నటువంటి కోరికలు సకాలంలో నెరవేరుతాయి. సంతాన మూలకంగా సంతోషాన్ని పొందుతారు. సంతాన వృద్ధి, గతంలో సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సంతానం మూలకంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మంచి ఈ సంతోషమైనటువంటి శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. విద్యలలో రాణింపు ఉంటుంది పుత్ర సంతానం వల్ల. మొత్తం మీద మీరు అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఈ వారంలో నేను ఇది చెయ్యాలనేటి మీ షెడ్యూల్ వేసుకున్నారో, మీ షెడ్యూల్ తప్పనిసరిగా ఈ వారంలో అనుకున్నట్లుగా దాదాపుగా మీకు నెరవేరే సూచనలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే స్వల్ప ఆరోగ్యపరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి మాత్రం వారికి కొంత పెద్ద అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దాని నుంచి కొంత ఉపశమనం అనేది పెద్దగా ఏమీ ఉండదు. ఇంకా కొంతకాలం పాటు వీటికి ఒక 6 నెలల పాటు ఈ రాశి వార్లకి కొంత ఆరోగ్యపరమైన సమస్యలతో మాత్రం ఉన్నటువంటి వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు మాత్రమే. కొంత అవి కంటిన్యూగా అవుతూనే ఉంటాయి. కొంత సమయం ఓకే అవసరం. దానికోసం ఆధ్యాత్మిక చింతనలో గనక కాలక్షేపం చేస్తున్నట్లయితే మీకున్నటువంటి బాధల్ని మర్చిపోతారు. వృద్ధి చెందుతారు. ముందుకు నడవగలుగుతారు. తదుపరి కాలంలో మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. ఈ రాశి వారు శివాభిషేకం చేయటం అనేది మంచిది. గురుగారు, చివరిగా ఇప్పుడు వచ్చే గురు పౌర్ణిమ విశిష్టత ఏంటి? అసలు ఏం చేయాలి? ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి? ఆ రోజు ఏదైనా ప్రత్యేకించి నియమాలు పాటించాలంటారా? ప్రత్యేకంగా అంటూ ఏమి లేదు. మనకు గురువు అంటే మనకి ముఖ్యంగా ఇది మంత్రాల్ని ఉపదేశించేటటువంటి మనకు గురువులు ఎవరైతే ఉంటారో, మంత్ర అనుష్ఠానాన్ని తీసుకున్నటువంటి ఆ గురుదేవుల్ని మనము అర్చించటం, ఆరాధన చేయటం, శంకరాచార్యుల వారిని ఆరాధన చేయటం, జగద్గురువుని. మనకి జగత్ మొత్తానికి గురువులు శంకరాచార్యులు వారు. ఆది శంకరాచార్యులు వారిని, తర్వాత వారి పరంపరలో ఉన్నటువంటి వారే మన గురువులు కూడా. అటు మన గురువులకి నూతన వస్త్రములు సమర్పించుకోవటం, వారి ఆశీస్సులు తీసుకోవటం అనేటటువంటిది చాలా చాలా విశేషం. అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురవే గురవే నమః. నమః. అది పరబ్రహ్మ అంటే గురువు తర్వాతనే అంటే దేవుడిచ్చేటటువంటి శాపాలన్నిటినీ కూడా తిరస్కరించి మంచిని చేకూర్చేటటువంటి వాడు గురువు అని చెప్తున్నాడు. అటువంటి గురువు యొక్క ఆశీస్సులు సంవత్సరానికి ఒకసారైనా తీరిక లేకపోతే అవకాశం ఉండి గురువు మనకు దగ్గరలో నివాసం ఉంటే రోజు వెళ్ళి కలవచ్చు. నెలకొకసారి కలవచ్చు. 3 నెలలకోసారి కలవచ్చు. కుదరట్లేదు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే గురువుని గనక మనము దర్శించుకున్నట్లయితే వాస్తవానికి ప్రతి నిత్యము కూడా ఏం చెప్పబడి ఉన్నది అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా రోజుకి ప్రతిసారి దిక్కు ఏ దిక్కున మనం ఉన్న నివాసానికి, పట్టణానికి ఏ దిక్కులో నివాసం ఉంటున్నాడో ఆ దిక్కు వైపుకు తిరిగి 2 చేతులు జోడించి నమస్కరించుకోమని. గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తెలిసి తెలియక గురువుని దూషించిన అటువంటి పాపం ఏమున్నా గూడా నిత్యము గూడా గురు ఆరాధన ప్రతి నిత్యము గురు ఆరాధన చేయవలసిందే. నమస్కారం రూపంలో కావచ్చు, రకరకాలుగా మీకున్నటువంటి సమయాభావాలని బట్టి చెప్పబడుతూ ఉన్నది. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అటువంటి గురువుని
మనము సత్కరించుకోవటం అనేది చాలా చాలా ఉత్తమం. ఓకే. గురువు గురుగారు అందరినీ ఆ రోజు గురు సత్కరించుకోవాలి. పారాయణం అంటూ ఏమైనా చేయాలా? దత్తపారాయణం. అంటే దక్షిణామూర్తిని దత్తాత్రేయుని ఆరాధన చేయటం కూడా, దత్తపారాయణం చేయటం కూడా చాలా మంచిది. గురుగారు ఈ వారం రాశి ఫలాలు వాళ్ళకి ఎలా ఉంటాయి? ఎలాంటి నియమాలు పాటించాలి? పరిహారాలు అలాగే గురు పౌర్ణమి గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. చూసారుగా ఇది ఈ వారం రాశి ఫలాలు విశేషాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.